రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణయ్ను దారుణంగా నరికి చంపిన ప్రధాన నిందితుడు సుభాష్ బెయిల్ కోసం నకిలీ షూరిటీలు సమర్పించినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఫేక్ షూరిటీలు సమర్పించిన ముగ్గురిని మిర్యాలు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నిందితులకు న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా 2018లో జరిగిన ప్రణయ్ పరువు హత్య 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమృతను మరో సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మారుతీరావు సుపారీ గ్యాంగ్ సాయంతో ప్రణయ్ని దారుణంగా హత్య చేయించారు. దీంట్లో A2 నిందితుడు సుభాష్ కుమార్ శర్మ బీహార్‌కి చెందినటువంటి సుపారీ కిల్లరు చాలా కాలంగా జైల్లో ఉన్నారు. ఇతనికి గతంలో 2 సార్లు బెయిల్ గురించి ప్రయత్నాలు జరిగితే పోలీస్ శాఖ తరఫున మేము దాన్ని గట్టిగా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఇతను బయటకొస్తే సాక్షులకి రక్షణ లేదని, సాక్షులు భయపడతారు, ఇతను బెదిరిస్తాడనే దాంతోటి గౌరవ కోర్టు వారు దాన్ని మాకు మన్నించి బెయిల్ ప్రపోజల్ రద్దు చేయడం జరిగింది. నవంబర్ 24 లాస్ట్ ఇయర్ 24న నవంబర్లో ఇతనికి సుభాష్ కుమార్ శర్మకి గౌరవ హైకోర్టు వారు కొన్ని కండిషన్స్ మధ్య బెయిల్ ఇచ్చి మీరు నల్గొండ జిల్లా ఆనరబుల్ స్పెషల్ కోర్ట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ట్రయల్స్ అక్కడ షూరిటీస్ ప్రొడ్యూస్ చేసుకోమని అతనికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ని కూడా గౌరవ కోర్టు నందు మేము వినవించుకోవడం జరిగింది. ఈ మధ్యలో సుభాష్ కుమార్ శర్మకి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని షూరిటీస్ని గౌరవ కోర్టులో నల్గొండ కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేయగా కోర్టు వారు వాటిని వెరిఫికేషన్ గురించి మాకు పంపడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్ సందర్భంలో మాడుగులపల్లి ఎస్ఐ గారు, వేములపల్లి ఎస్ఐ గారు, రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈ షూరిటీస్ వెరిఫికేషన్ చేసే క్రమంలో ఆ షూరిటీ పేపర్స్ మీద కొంచెం మాకు అనుమానం వచ్చి కొంచెం లోతుగా విచారిస్తే ఆ షూరిటీ పేపర్లు ఫేక్ అని, అక్కడ గ్రామ పంచాయతీ నుంచి ఇష్యూ అయినవి కావని, పాములపాడు గ్రామ పంచాయతీ పేరు మీద ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అవి తెలిసి ఇంకొంచెం లోతుగా వెళ్ళటం జరిగింది ఆ విషయంలో.